Max Verstappen crashes in the Dutch Grand Prix. సో ఇప్పుడే డచ్ గ్రాండ్ ప్రీ అయిపోయింది అండ్ ఇట్ వాస్ అన్ అమేజింగ్ రేస్. సో రేస్ స్టార్ట్ అవుతూనే వెట్ ప్యాచెస్ తో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ల్యాప్ మొదలైంది అండ్ అంత మంచిగా జరుగుతుంది అనుకునేటప్పటికి లాస్ట్ కార్నర్ లో వర్స్టాపెన్ క్రాష్ అయ్యాడు. సో రెడ్ ఫ్లాగ్ వచ్చింది అండ్ ఆ రెడ్ ఫ్లాగ్ తర్వాత స్టాండింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అండ్ ఇంకొక ఫార్మేషన్ ల్యాప్ కూడా స్టార్ట్ చేశారు. సో ఆ ఫార్మేషన్ ల్యాప్ లోనే బేర్మెన్ కార్ కి ప్రాబ్లమ్స్ వచ్చింది. సో మళ్ళీ ఒక అబార్డెడ్ స్టార్ట్ వల్ల ఇంకో ఫార్మేషన్ ల్యాప్ చేయాల్సి వచ్చింది. అప్పటికే 5 లాప్స్ అయిపోయాయి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ద కేయాటిక్ రేసెస్ అంటే ఇది అని చెప్పొచ్చు. ఆ కేయాస్ అంతా అయిపోయాక మళ్ళీ రేస్ స్టార్ట్ అయినప్పుడు సో ఇనిషియల్ గా ఫ్రంట్ రన్నర్స్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కిమి ఆంటినెల్లీ టుక్ ద లీడ్. సో అది తప్పితే మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ అంతా మిడ్ ఫీల్డ్ లో జరుగుతుండే. గ్యాస్లీ, హల్కన్బర్గ్, లిన్ బ్లాడ్, యూకీ సో వీళ్ళ మధ్యనే ఈ ఓవర్టేక్స్ జరుగుతూ ఉండే. చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అండ్ వన్ మోర్ సర్ప్రైజింగ్ థింగ్, అలోన్సో ఫినిష్డ్ ఇన్ పాయింట్స్. సో రేస్ ఎండ్కి వచ్చేటప్పటికి బ్యాటిల్స్ వర్ ఇన్సేన్. సో ఇంటర్నల్ టీమ్ బ్యాటిల్స్ కూడా చాలా జరిగాయి. లైక్ రసల్ ఆంటనెలీ లేదా లూయిస్ హామిల్టన్ లెక్లర్క్. సో దాంతో రేస్ అయిపోయింది అండ్ నారిస్ బికేమ్ ద విన్నర్ అండ్ ఆంటనెలీ సెకండ్ వచ్చాడు అండ్ రసల్ థర్డ్ పొజిషన్ లో వచ్చాడు. సో దిస్ వాస్ ఇట్ ఆల్. అండ్ నేనేమైనా మర్చిపోయానని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో.